మాదిగా ఎంఆర్పీఎస్ ఫౌండర్ని. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దామోదర్ అన్నకు ఏకసభ్య కమిషన్కి తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ఒక 7 ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పండగ వాతావరణం ఉండే పరిస్థితుల్లో ఏబీసీడీ ఫిబ్రవరి 4 తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు సామాజిక దినంగా సోషల్ జస్టిస్ డేగా ప్రపంచం మాదిగలందరూ జరుపుకోవాలని చెప్పి పిలుపునిచ్చిన రోజు, ఒక మంచి రోజు, ఒక మానవతావాది, ఒక దేవుడిలా, మనిషి రూపంలో ఒక దేవుడిలా రేవంత్ రెడ్డి మాదిగల బాధలు, మాదిగల ఆత్మ బలిదానాలు, మాదిగ తల్లుల గర్భకోశాలు, జైళ్ల పాలైన కష్టాలు, ఉద్యమకారులు నష్టపోయిన జీవితాన్ని గుర్తించి వర్గీకరణ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు అయ్యా మేమేమంటున్నామంటే పండుగ జరుపుకోవాలి. ఆ పండుగను చెడగొట్టద్దు. మనకు మేలు చేసినోనికి కీడు చేసే సంస్కృతి మాదిగ సంస్కృతి కాదని తెలియజేస్తూ ఇక్కడ మేము ఊరూరా పండుగ జరుపుకొని కృతజ్ఞత జరుపుకోవడానికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తూ మేము ఇక్కడ మాదిగ సంఘాలు, మాదిగ ఉపకులాలు మేమందరం కష్టపడ్డ వాళ్ళము. పునాది రాయి నుంచి ఇక్కడ కష్టపడ్డ వాళ్ళము. ఎవరికో ఒక్కరికి ఒక గౌరవం దక్కాల్సిన అవసరం లేదు. అందరి పోరాటం భాగం ఉంది, అందరి త్యాగాలు ఉన్నాయి. జైళ్ల పాలైనాం, అందరం కోల్పోయాం. ఈ పండుగలో ప్రతి ఒక్కరు పాలు పంచుకొని ఊరూరా సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ కూడి వచ్చిన చైర్మన్లు, సంఘాలు ప్రతి ఒక్కరు నాతోటి మహిళలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క వర్గీకరణను మాదిగా అమరుల జోహర్లకు, మాదిగా అమరులకు అంకితం ఇస్తున్నాం. జై మాదిగా.